స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 18 నుండి 44 మధ్య వయస్కులై ఉండి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని వారికి కేంద్రం సదవకాశం, ఆన్ సైట్ వాకిన్ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడి. వలస కూలీల నమోదు ప్రక్రియ వేగవంతం చేయండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ. అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం. యాస్ తుఫాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు. యాస్ తుఫాన్ల వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం జగన్ పలు ఆదేశాలనిచ్చారు. సోమవారం ఉదయం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో అధికారులను అప్రమత్తం చేశామని సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ తుఫాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ముందు జాగ్రత్తగా వారందరినీ తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని, ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశించారు. తాజా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన 18 నుండి 44 మధ్య వయస్కులై ఉండి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని వారికి కేంద్రం ఒక సదవకాశాన్ని ఇచ్చింది. టీకా వేయించుకునేందుకు ఆసక్తి ఉన్నవారు కేంద్రం అభివృద్ధి చేసిన కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేయించుకునేందుకు, అపాయింట్మెంట్ పొందేందుకు ఆన్ సైట్ వాకిన్ అవకాశం కల్పిస్తున్నట్లు సోమవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కోవిడ్ సెంటర్లకు వెళ్లి పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఇది ప్రైవేట్ కోవిడ్ సెంటర్లకు వర్తించదని చెప్పింది. అది కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. టీకా వ్యర్థాన్ని తగ్గించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని తెలిపింది. ఆన్లైన్ స్లాట్లు బుక్ చేసి ఆ సమయానికి లబ్ధిదారుడు ఏ కారణం చేతైనా రాని ఎడల ఆ మిగులును కోవిడ్ సెంటర్ కు నేరుగా వచ్చిన అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి ఇవ్వడం వల్ల వ్యాక్సిన్ వేస్టేజ్ తగ్గించినట్లు అవుతుందని కేంద్రం పేర్కొంది. దేశంలో వలస కూలీల నమోదు ప్రక్రియ అత్యంత నెమ్మదిగా కొనసాగుతోందని, దీన్ని వేగవంతం చేయండంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రక్రియ తొందరగా పూర్తయితే వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందాల్సిన వారు లబ్ధి పొందుతారని ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రాలు ఈ విషయంలో అలక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణలో ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆనందయ్య మందుపై ప్రజల్లో మంచి స్పందన ఉందని, దీనిపై ఆయుష్ నుంచి నివేదిక రావాలని, ఆయుష్ నుంచి టీటీడీ ఆధ్వర్యంలో ఆయుర్వేద కాలేజీకి నివేదిక పంపారని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ అంశంలో మినిస్ట్రీస్ ఆఫ్ ఆయుష్ నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. మందును ఆయుర్వేద కాలేజీలో తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 500 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని, ఈ నివేదిక రావడానికి వారం పడుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్రానికి, రాష్ట్రానికి పంపామని తెలిపారు. టీటీడీ తరపున మందును ప్రజలకు అందించమని సీఎం ఆదేశిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటాయని, ప్రజల మేలు కోసం కేంద్రం ఈ మందును నిర్ధారణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మందు ఇస్తుందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలులోని 8వ సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హైవే హత్యల కేసులో ప్రధాన నిందితుడు మున్నాతో పాటుగా 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మరో 7గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2008లో ప్రకాశం జిల్లాలో హైవేపై జరిగిన హత్యలు సంచలనం సృష్టించాయి. తొలుత ఆధారాలు కూడా లభించకపోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అప్పటికే నేర చరిత్ర కలిగిన అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా అనే నిందితుడు జాతీయ రహదారిపై వాహనాలను అధికారుల పేరులతో ఆపి
దోపిడీ చేసి ఆపై లారీలను విడి భాగాలుగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అప్పట్లో దామోదర్ అనే పోలీస్ అధికారికి లభించిన చిన్న ఆధారంతో జరిగిన దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మొన్న గ్యాంగ్ మద్దిపాడు సమీపంలో ఓ పాత గొడవను అద్దెకు తీసుకుని లారీలోని సరుకుతో పాటుగా లారీలను కూడా విడిభాగాలుగా చేసి అమ్మినట్లు దర్యాప్తులో తేలింది. దానికి ముందే లారీలో ఆపిన వెంటనే అందులో ఉన్న వారి వద్ద నుంచి విలువైన సరుకులని దోచుకుని వారిని హత్య చేసి అటవీ ప్రాంతంలో ఎవరికి కనిపించని ప్రాంతంలో పాతిపెట్టినట్టుగా గుర్తించారు పోలీసులు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మ్యూకోమైసిస్, క్యాండిడా, ఆస్ప్రోజెనస్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఈ 3 రకాల ఫంగస్లు ప్రధానంగా సైనసస్, ముక్కు, కంటి చుట్టూ ఉన్న ఎముకలో కనిపిస్తున్నాయని, ఇవి బ్రెయిన్ లోకి కూడా ప్రవేశించగలవని ఆయన తెలిపారు. శరీరంలోని ఒక్కో భాగంలో ఫంగల్ ఒక్కో రంగులో కనిపిస్తుందని గులేరియా చెప్పారు. అయితే ఫంగస్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి కాదని ఆయన స్పష్టం చేశారు. कुछ हद तक ये धारणा है कि कई टर्म्स यूज़ किए जाते हैं, ब्लैक फंगस, येलो फंगस, वाइट फंगस. ये समझना ज़रूरी है कि कई टर्म्स जो हैं वो मिसलीडिंग है और जिससे कन्फ्यूजन ज़्यादा हो जाता है. फंगल इन्फेक्शन अगर हम देखें तो इवन जो हम ब्लैक फंगस की बात करते हैं, म्यूकरमाइकोसिस की, एक्चुअली वो ब्लैक फंगस एक अलग फैमिली है. ब्लैक फंगस का नाम इस म्यूकर के साथ इसलिए जो जुड़ गया क्योंकि जो इसका कल्चर होता है वो वाइट कलर का फंगल कॉलोनीज आती हैं. वाइट कलर की फंगल कॉलोनीज के साथ ऊपर ब्लैक डॉट्स आ जाती हैं और वो कल्चर में अगर वो थोड़े थोड़े ब्लैक डॉट्स दिखते हैं, इसलिए एक जनरल टर्म में ये ब्लैक फंगस का नाम इसको दे दिया गया. तो ये बात समझना बहुत ज़रूरी है कि अगर हम बात कर रहे हैं तो इट्स बेटर कि हम यूज़ करें करेक्ट नेम, क्योंकि ये कन्फ्यूजन हो जाता है. क्योंकि कई दफ़ा कुछ एरियाज़ में अगर फंगस ग्रो करे तो उसका कलर अलग लग सकता है और उसको आप एक ही फंगस को अलग अलग कलर के नाम से लेबल करने से कन्फ्यूजन हो सकता है. ज़्यादातर अभी जो देखा जा रहा है वो म्यूकरमाइकोसिस है, ओकेजनली कैंडिडा इन्फेक्शन और एस्परजिलस इन्फेक्शन लंग्स में पाया जा रहा है. जैसे मैंने पहले भी कहा था, म्यूकर जो है एक फंगस इन्फेक्शन है जो मेनली सॉइल में देखा जाता है, एनवायरनमेंट में है और इट इज़ नॉट अ कम्युनिकेबल डिजीज़. यानी कि एक व्यक्ति से दूसरे व्यक्ति को वैसे नहीं फैलता है जैसे कोविड फैलता है. तो अगर एक व्यक्ति जिसको म्यूकरमाइकोसिस है वो और किसी व्यक्ति के साथ बैठा है तो ऐसा नहीं है कि उसको फंगल इन्फेक्शन उससे फैल जाएगा. तो ये समझना बहुत ज़रूरी है. दूसरा ये समझना ज़रूरी है कि ये जो फंगल इन्फेक्शन है 90 to 95% जो पेशेंट्स हैं जिनमें पाया गया है उनमें या तो डायबिटीज़ है या साथ में स्टीरॉयड यूज़ किया गया है. जिन लोगों को डायबिटीज़ नहीं थी या जिन लोगों को स्टीरॉयड्स नहीं दिए गया उसमें ये बहुत रेयरली देखा गया है. इट इज़ नॉट अनकॉमन. कई दफ़ा लोग ये कहते हैं कि ऑक्सीजन के साथ ये है, लेकिन इसका लिंक है. लेकिन कई पेशेंट्स ऐसे भी हैं जो घर पे इलाज कर रहे थे, जिनको ऑक्सीजन की ज़रूरत नहीं पड़ी, घर पे उन्होंने स्टीरॉयड्स ले लिए और शुगर उनकी कंट्रोल नहीं हुई, उनमें भी म्यूकरमाइकोसिस देखा गया है जो हॉस्पिटल में एडमिट भी नहीं हुए. ఇటీవల మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాడు నేడు ఎప్పుడు సుధాకర్ తల్లికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు ఆమెకు తోడుగా నిలబడతామని హామీ ఇచ్చారు. సుధాకర్ కు జరిగిన అన్యాయం ఆంధ్ర రాష్ట్రంలో మరో డాక్టర్ కు జరగకూడదనే ఉద్దేశంతో ఆమెతో కలిసి పోరాడతామన్నారు. ఆమె కూడా తన కుమారుడికి జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తానని ముందుకు రావడాన్ని లోకేష్ అభినందించారు. సుధాకర్ గారి తల్లికి ఒకటే హామీ ఇచ్చాం, నాడు నేడు ఎప్పుడు మీకు అండగా నిలబడతాం.
న్యాయం జరిగే వరకు మీతో నిలబడతాం. సుధాకర్ గారికి జరిగిన అన్యాయం ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో డాక్టర్ జరగకుండా ఉండే వరకు మేము మీతో కలిసి పోరాడతామని ఆమె తల్లికి కూడా నేను హామీ ఇచ్చాను. ఆమె కూడా చాలా మొండిగా ధైర్యంగా ముందరికొచ్చి మీ పోరాటానికి నేను అండగా నిలబడతానని తల్లి కూడా నాకు హామీ ఇస్తాం జరిగింది. తప్పనిసరిగా అమ్మ, ఇది ఒక పవిత్రమైన బాధ్యత ఇప్పుడున్న నాయకుల పైన ఉందని మీ అందరినీ మీకు కూడా నేను తెలుపుకుంటాను. ఓకే సార్, సిబిఐ ఎంక్వైరీ ప్రకారం ప్రభుత్వం కుట్ర జరిగిందని అన్నాడు. సిబిఐ ఎంక్వైరీ ప్రకారం ఆమె స్పందించమనండి. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు దళిత హోంమంత్రి ఉన్నారు కదా, ఎందుకు అమ్మ స్పందించట్లేదు? సొంత తమ్ముడు జరిగితే ఎందుకు స్పందించట్లేదు? బాగుంటుంది కదా ఎప్పుడైనా స్పందిస్తే. అందుకే నేను మళ్ళీ కోరేది, ఈ ప్రభుత్వం స్పందించి ఇప్పుడైనా కుటుంబాన్ని ఆదుకోండి. ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించి పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తే దానికని ఎవరు ఆనందపడరు కదా. నా బిడ్డ అంత రోడ్డు మీద దెబ్బలు తిన్న రోజు ఒక తల్లిగా నేను ఎంత ఆవేదన పడ్డానో మీకు అందరికీ తెలుసు. మరి ఆ రోజు ఒక్కరైనా వచ్చారా? ఒక్కరైనా దాన్ని చూడటానికి వచ్చారా బాబు? అంత దూరం నుంచి ఈరోజు మరి బాబు వచ్చారంటే మరి నేను ఎవరిని ఇప్పుడు నేను మెచ్చుకోవాలి, ఎవరు నేను ప్రేమించాలి మీరే చెప్పండి. మేము అందరం వేయబట్టే కదా ఈరోజు ఆయన గెలుచుకున్నది. నేను ఆయన ఏమంటాం లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. నర్సీపట్నం ఎమ్మెల్యే గురించే నేను చెప్తున్నాను. తక్కినోళ్ళ గురించి కూడా నేను చెప్పట్లేదు. ఆయనకు సపోర్ట్గా ఉన్న అదీప్ రాజు గురించి కూడా నేను చెప్తున్నాను. ఆయన కబ్జా కోరు. ఆ కబ్జా కోరు వీళ్ళిద్దరూ ఒకటయ్యి అక్కడ డాక్టర్స్ ఒకటయ్యి నా కొడుకుని ఈరోజు మింగేశారు. ఇక అంతకన్నా నేను నీకేం చెప్పేది లేదు. ఇప్పుడు కూడా నేను ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏం తప్పు పట్టట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యేని తప్ప నేను ఎవ్వరు తప్పు పట్టట్లేదు. నా కొడుకు కూడా ఆయన దేవుడిలాగా అనుకోవచ్చు, లేదని నేను అన్నాను. ఆడికి వచ్చిన హెరాస్మెంట్స్ ఇవన్నీ కూడా మరి ఇక ఆ టైంలోని ఇక చెప్పకపోతే వాళ్ళకి అనకపోతే రేపు పొద్దున్న ఇంకా బయలుదేరుతారు చాలామంది చంపడానికి. ఒకవేళ ఆ ఉద్దేశంతో వాడు అనొచ్చు, లేకపోతే నిజంగా ఆయన దేవుడు అనుకోవచ్చు ఆయన్ని, నేను తెలియదు. కానీ నా కొడుకుని మొత్తానికి పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళ మాత్రం వదలొద్దని నేను కోరుతున్నాను. లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జర్మన్ షెడ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 30 బెడ్లను ఏర్పాటు చేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను కూడా అందులో ఉంచామని ఆళ్ల నాని పేర్కొన్నారు. ఆనందయ్య మందు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, 4 రోజుల క్రితం సీఎం జగన్ అధ్యక్షతన ఆనందయ్య మందుపై చర్చించామని, ఇప్పటికే కమిటీ వేసి పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతోందని మంత్రి తెలిపారు. ఇప్పుడు ఈ డ్రగ్ మాఫియా అనేది ఏదో ఆనందయ్య గారిని కంట్రోల్ చేస్తూ ఉందనో, ఆనందయ్య గారిని లేకపోతే వేరే రకంగా ఏదన్నా ఇబ్బంది పెడుతుందనో అటువంటి పరిస్థితి నిజంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆనందయ్య గారికి అండగా నిలబడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఐసీఎంఆర్ అనేది ఒక జాతీయ స్థాయి సంస్థ, పరిశోధనా సంస్థ. దానికి సంబంధించి ఒక నివేదిక రాకుండా మన ప్రజలకు సంబంధించి ఆ మందులో ఉన్నటువంటి ఆ మెడిసిన్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ప్రజలకి ఒక బాధ్యతాయుతంగా మనం చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక నివేదిక వచ్చే వరకు కూడా ప్రభుత్వ పరంగా మేము దానికి ప్రజలకు సంబంధించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్న విషయంలో ఒక అభిప్రాయానికి మేము రాలేము. కాబట్టి ప్రాథమిక స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక బృందం వెళ్ళింది. ప్రాథమికంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాడినందువల్ల అనేది ఒక అభిప్రాయానికి వచ్చింది. అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసిన తర్వాత, కాకపోతే అది కరోనా చికిత్సకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మరి కొంత నిపుణులైనటువంటి వైద్యులు అంత పరిశీలన చేసిన తర్వాత కానీ ఒక పూర్తి స్థాయిలో ఒక అభిప్రాయానికి మరి రావడం. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వ్యాపించినట్లు ఆరోపణలు రాగా వాటిని నిజం చేసే విధంగా తాజాగా ఓ నివేదిక బయటపడింది. కరోనా వైరస్ మహమ్మారి రూపం దాల్చడానికి ముందే వుహాన్ పరిశోధనశాల నుంచి లీక్ అయినట్లు తెలుస్తోంది. వుహాన్ లో ఉన్న వైరాలజీ ఇన్స్టిట్యూట్ లో పనిచేసే 3 పరిశోధకులు 2019 నవంబర్లో ఆసుపత్రుల చుట్టూ తిరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. మహమ్మారిపై చైనా ప్రకటన చేయడానికి ముందే వుహాన్ ల్యాబ్ లో ఉన్న సిబ్బంది ఆ వైరస్ తో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన కథనాన్ని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. అయితే గతంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఈ నివేదికను ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఎంపీ రఘురామకృష్ణంరాజు విడుదలలో మరింత జాప్యం జరుగుతోంది. మరో 4 రోజుల వరకు వేచి ఉండక తప్పదని రఘురామ తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు.
సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కోర్టు ఆదేశాలతో షూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశామన్నారు. డిశ్చార్జ్ సమరీ కావాలని న్యాయమూర్తి అడిగారని, అయితే రఘురామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి 4 రోజుల సమయం పడుతుందన్నారు. 4 రోజుల తర్వాత మరోసారి సిఐడి కోర్టులో షూరిటీ పిటిషన్ వేస్తామని చెప్పారు. అప్పటి వరకు బెయిల్పై విడుదల వీలు కాదని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. జేజే న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 18 నుండి 44 మధ్య వయస్కులై ఉండి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని వారికి కేంద్రం సదవకాశం, ఆన్ సైట్ వాకిన్ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడి. వలస కూలీల నమోదు ప్రక్రియ వేగవంతం చేయండి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ. అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం. యాస్ తుఫాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు. జేజే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.